సర్వోన్నతుడైన దేవ, సృష్టికర్తవు, సర్వ సృష్టికర్తవు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు నాయన. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. రాత్రి అంతయు మాకు మంచి నిద్ర ఇచ్చి ఉదయ కాలంన ప్రభా మమ్మలను క్షేమంగా ఆరోగ్యంగా లేపిన దేవా నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, మరి ఈ ఉదయ కాలంన తండ్రి నిన్ను స్తుతించి గనపరిచి మరి ఇతరుల కొరకు కూడా ప్రార్థనలు చేసి తండ్రి మేము తిరిగి మా పనులకు వెళ్ళడానికి నీ యొక్క వాక్యంను ధ్యానించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తనినైనా మరి గడిచిన వారం అంతా కాపాడి ఈ నూతన వారంలో మొదటి ప్రభా మరి ఈ దినము పని దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, మరి ఈ దినం మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా పాపములను క్షమించండి, మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. దీనులము, మరి మేము నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా ప్రార్థనలు ఆలకించమని మరొక మారు వేడుకుంటున్నాను తండ్రి దేవా. ఈ దినం ప్రభా మీరు ఇచ్చినటువంటి ఒక మంచి వాక్యంను బట్టి నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మా ప్రభా తండ్రి ఉపవాసం, ఎలాంటి ఉపవాసము నీకు అనుకూలమో మీరు చెప్తూ ఉన్నారు ప్రభా తండ్రి. మనుష్యుడు తన ప్రాణంను బాధపరచుకోవడం అలాంటిది కాదు. జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చోవడం కాదు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు. కాదు, అలాంటిది కాదు. కానీ దేవుడు మనకు దేవా నువ్వు మాకు చెప్తున్నటువంటి ఆ యొక్క ఉపవాస పద్ధతి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుటయు నీవేర్పరచుకున్నటువంటి ఉపవాసము. ఆ విధంగా మీరు రాశారు. అవును ప్రభా, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని మీరు నీ ప్రజలతో చెప్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. మా ప్రభా తండ్రి దేవా, మరి ఇశ్రాయేలీయులతో చెప్పినటువంటి మాటలు మీరు మాకు కూడా వర్తింపజేస్తున్నారు. అవును ప్రభా, మేము ఏ విధమైనటువంటి ఉపవాసం చేయాలి? మా యొక్క శరీరాన్ని నలుగొట్టుకుంటూ మేము మా ప్రాణంను బాధపరుచుకుంటూ ఉంటున్నాం. కానీ అలాంటి ఉపవాసము నీకు ప్రీతికరమని నీవు చెప్పడం లేదు. కానీ తండ్రి మేము చేయవలసిన పనులను మీరు మాకు చెప్తున్నారు. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి మేము అనేక విషయాలను చూస్తూ ఉంటాం, కానీ మేమేం చేయలేకుండా ఉంటుంటాం ప్రభా. కొన్నిసార్లు మాకు ఆ తలంపులు రావు తండ్రి, కొన్నిసార్లు మాకు ఆ ఐడియా రాదు, మాకు ఆ ప్రేరేపణ రాదు. అయితే తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థించి మేము ఆ పనులు చేసినట్లయితే ప్రభా, మేము ఏదైనా మేము ముందుకు సాగినట్లయితే తండ్రి మీరు మాకు మా కళ్ళు తెరిపిస్తారు, మాకు దారి చూపిస్తారు. మేము ఏ విధంగా జీవించాలో మీరు మాకు వాక్యం ద్వారా నేర్పుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా నైనా అణిచివేయబడినటువంటి వారికి తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ కట్లను ప్రభా, వారికి ఉన్నటువంటి ఆ చైన్లను తండ్రి విడిపించాలి ప్రభా. వాటినన్నిటిని కూడా బ్రేక్ చేయాలి తండ్రి. ఆ విధంగా ప్రభా ఎవరైతే బాగా తండ్రి అవమానించబడి తండ్రి అన్యాయానికి గురైనటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి మేము సహాయం చేయడానికి మీరు మా కృప చూపించండి ప్రభా. కొన్ని విషయాలు మా చేతులలో ఉండవు, మా చేతుల్లో మాకు చేత కాదు కూడా. కానీ నిన్ను ప్రార్థించి మేము ముందుకు సాగితే తండ్రి కొన్ని మీరే చూపిస్తారు, మాకు సహాయకులను ఇస్తారు. ఏ విధంగా మేము ఆ పని చేయాలో అవన్నీ కూడా మీరు చూపిస్తారు. కాబట్టి తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మా కృప దయచేయండి ప్రభా. లాంటి వారందరి కొరకు మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మీరు ఎంతగానో కోరుతున్నారు ప్రభానైనా మేము ఇతరులను బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి మేము సహాయం చేయాలి ప్రభా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసింది అదే. ఆ విధంగానే తండ్రి మేము కూడా చేయాలి ప్రభా. ఆత్మీయంగా ఎవరెవరైతే సాతాను బంధకాలలో చిక్కుకొని ఉన్నారో అలాంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి సహాయం చేయండి. అలాంటి వారికి నీ గురించి చెప్పడానికి మాకు సహాయం చేయండి దేవా ప్రభా. మేము నాయన బాధింపబడిన వారిని విడిపించడానికి సహాయం చేయండి ప్రభా. మనుషుల ద్వారా బాధింపబడుతున్నారు, సాతాను ద్వారా బాధించబడుతున్నారు, అనేకమైనటువంటి భయంకరమైన వ్యసనాలతో బాధపడుతున్నారు. ఏదైనా సరే ప్రభా, వాటన్నిటి నుంచి నాయన వాళ్ళకి విడుదల ఇప్పించడానికి తండ్రి
మేము చేయగలిగిన సహాయం చేయడానికి మేము ఏ విధమైన ప్రార్థన చేయాలో ఆ ప్రార్థనలు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మేము ఎప్పుడు కూడా మా సమయాన్ని వ్యర్థం చేయకుండా తండ్రి ఇతరుల కొరకు ఆలోచించడానికి మాకు సహాయం చేయండి. ఇదే కదా మీరు ఏర్పరచుకున్న ఉపవాసం అలాంటి ఉపవాసం మేము చేయాలి తండ్రి. మా తండ్రి దేవా, మేము ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, బాధింపబడుతున్నటువంటి వారికి మేము విడిపించాలి తండ్రి. ఈ విధంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. తండ్రి, గొప్ప దేవుడవు నాయన, కృపగలిగిన దేవుడవు, మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనములు. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా పనులలో మాకు తోడైనండి, మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి మా పని స్థలంలో మా యొక్క మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండడానికి నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలను మేము నీకు అప్పగించుకొని జీవించడానికి తండ్రి మేము ప్రతి పనిలో కూడా నైనా మేము ఎప్పుడు ఉన్నతమైనటువంటి పనితనంను చూపించడానికి మాకు సహాయం చేయండి. మాకు అవసరం జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మేము ఎక్కడైనా సరే తండ్రి, నీవు ఏర్పరిచినటువంటి ఈ ఉపవాసం చేయడానికి మాకు సహాయం చేయండి. చాలాసార్లు మేమైతే షో ఆఫ్ చేస్తూ ఉంటాం తండ్రి. ఎన్నోసార్లు మేము ఇవాళ ఉపవాసం ఉన్నాము అని చెప్తూ ఉంటాం. అసలు అది మీకు ఇష్టమే ఉండదు. మేము ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నామని చెప్పుకోవాల్సిన పని లేదు. అది కూడా మీరు వాక్యంలో రాయించారు, మత్తయి సువార్తలో మీరు రాయించారు. వేషధారణగా మీరు ఆ విషయం చెప్తున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా ఉండడానికి, మా ప్రవర్తనను సరిగ్గా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. మా యొక్క ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. విద్యార్థులను దీవించండి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి, వారికి ఏది కొదువగా ఉన్నదో ఆ విషయంలో మీరు ధారాళమైన జ్ఞానం అనుగ్రహించి చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిని పొందుకోవాలి తండ్రి. మంచి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించండి నాయన. వారు ఏమి తలంచుకుంటున్నారో, ఏ చదవాలని కోరుకుంటున్నారో ఆ తలంపులన్నిటిని కూడా మీరు సఫలత చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మరి ఎంతమంది అయితే ఈ దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్నారో వారికందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి తండ్రి. మీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించండి వారు నీకు మహిమకరంగా ప్రతి కార్యమును చేయడానికి మీరే సహాయం చేయండి తండ్రి. తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు. మా తండ్రి, వాళ్ళను మీరు కనికరంతో కాపాడమని ప్రతి పని కూడా విజయవంతంగా, ఒకవేళ శుభకార్యాలైనా, నూతన గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా మరి ఎలాంటి కార్యం, నూతన బిజినెస్ అయినా ప్రతిదీ కూడా నైనా ఎంతో అద్భుతంగా మీరు ఆశీర్వాదకరంగా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. వివాహాలు జరుగుతున్నటువంటి ఇళ్లలో నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఏ కొదువ రాకుండా కాపాడండి దేవా. మా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది ఉద్యోగాల కొరకు ఎంతగానో వేచి ఉన్నారు ఎంతో దిగులుతో ఉన్నారు నైనా, కృంగుదలకు గురవుతున్నారు. అలాంటి వారిని నైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యంను మేము చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. మంచి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే నేను అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారికి నేను విడుదల, యేసు నామములో విడుదల దయచేయండి. మా నైనా వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవునట్లుగా యేసు నామములో రిలీజ్ అగునుగాక. మా ప్రతి అడ్డంకిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ఇండ్లు అమ్మకానికి పెట్టి ఇంకా అమ్ముడు పోక ఉన్నటువంటి పరిస్థితులను యేసు నామములో సరిచేయండి. మా తండ్రి, ప్రతి ఒక్కటి కూడా నాయన మరి క్లియర్ అవునట్లుగా, ప్రతి అడ్డంకి క్లియర్ అవునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రతి సమస్య నుంచి కూడా యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. మా తండ్రి, మరి వివాహ ప్రయత్నాలు చేస్తూ సఫలత ఇంకా పొందుకోలేనటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, నిరీక్షణ అనుగ్రహించండి. ఎందుకంటే మీరు సమస్తము చేస్తారు, తప్పక చేస్తారు, నెరవేరుస్తారు మీరు తండ్రి. ఎవరు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తగిన సాటి అయిన సహాయాన్ని మీరు తప్పకుండా ఏర్పరిచి ఉంటారనే నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి. ఈ దినం ఎవరికైతే వివాహ సంబంధాలు కుదిరాయో వాళ్ళని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు.
వారి యొక్క కార్యములన్నీ కూడా చక్కగా విజయవంతంగా జరిగించండి. దేవా ప్రభా సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి నాయన, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించండి, లోపములు సవరించండి, నీ పరిశుద్ధ రక్తమును వారిపైన ప్రోక్షించమని వేడుకొంచున్నాం నాయన. ప్రభా వారి యొక్క స్త్రీలైతే నాయన వారి యూటరస్ యేసునామములో స్వస్థపరచబడును గాక. నాయన పురుషులకు ఉన్నటువంటి ప్రతి లోపము సవరించబడును గాక. మా తండ్రి నీ యొక్క అద్భుతమైనటువంటి పునరుత్థాన శక్తిని వారిలో ప్రవహింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి. ఈ దినం ఎవరైతే నాయన కన్సీవ్ అయినట్లుగా చక్కటి శుభవార్తను విన్నారో వారందరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను అందరిని ఆశ్రయించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన శిశువును పొందుకున్నట్లుగా కృప చూపించండి. చిన్న బిడ్డలు ఉన్నటువంటి ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి. ఆ ఇంట్లోనైనా అద్భుతంగానైనా మీ యొక్క కృపతో నీ యొక్క నీడలో మంచి మార్గంలో చిన్న బిడ్డలు ఎదగాలి తండ్రి. దేవా నీ మార్గంలో ఎదుగునట్లుగా ప్రతి ఒక్కరిని ఆ కుటుంబంలోని పెద్దలందరినీ మరి పేరెంట్స్ను, గ్రాండ్ పేరెంట్స్ను, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానంతో ఆ పిల్లల్ని పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి తండ్రి ఎంతమంది అయితే నేను గృహాలలో వారి ఇళ్లలో తండ్రి కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నిటినీ యేసునామములో తొలగించండి. మా నైనా అన్యోన్యత కలిగినటువంటి కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవాలి తండ్రి. మా ఎవరు కూడా విడిపోయి ఉండకూడదు. యేసునామములో అందరూ కూడా కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. మనస్పర్ధలను తీసివేయండి, శాంతి సమాధానములను ఆ కుటుంబాలలో అనుగ్రహించండి. మీరు ఆ ఇంట్లో సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. నాయన మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. మా ఎంతోమంది నైనా భయంకరమైన వేదనలతో ఉన్నటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. క్యాన్సర్ వ్యాధులు నైనా, మరి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని, లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి. వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్లకు, నర్సెస్కు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఓపికను అనుగ్రహించండి సర్జరీలు జరుగుతున్నట్లయితే ఈ దినం మా అలాంటి వారికి అందరికీ కూడా కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించండి. దేవా ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలి తండ్రి. దేవా ఏ కుటుంబంలో కూడా నైనా ఇలాంటి బాధ ఉండకుండా, వేదన ఉండకుండా కాపాడండి. మా తండ్రి హాస్పిటలైజ్ అయినటువంటి పేషెంట్లను చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి తండ్రి. వారికి ఎంత వేదన ఉంటుంది ఎంత ఆందోళన ఉంటుంది. సమయాన్ని వారు సర్దుబాటు చేసుకోవాలి, ఆర్థిక భారం ఉంటుంది. దేవా సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దయ ఉంచి నీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకారములు చేయదేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించండి. దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా యేసునామములో తొలగించమని, యేసునామములో స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తలలో నొప్పులతో, మైగ్రేన్ నొప్పులతో, స్పాండిలైటిస్తోనైనా, మరి వర్టిగోలతోనైనా మరి కళ్ళలో సమస్య, రెటీనాలో సమస్య, చూపుతో సమస్య మరి ముక్కులో ఉన్నటువంటి సమస్యలు తండ్రి. మా నైనా చెవులలో ఉన్నటువంటి సమస్యలు మా తండ్రి, మరి థ్రోట్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రతి సమస్య కూడా యేసునామములో తొలగిపోవునుగాక తండ్రి. మీరు అద్భుతమైనటువంటి దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నైనా. లంగ్స్లో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల తండ్రి. ఆయాసం ఉన్నటువంటి వారికి మోకాళ్ళ నొప్పులతోనూ, కండరాల నొప్పులతోనూ, కీళ్ళ నొప్పులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మా నైనా సయాటికా పెయిన్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి బాధలతో ఉన్నటువంటి వారికి కూడా మీరే స్వస్థత అనుగ్రహించండి నైనా. ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, లివర్లో ప్రాబ్లమ్స్ తండ్రి మరి లివర్ క్యాన్సర్ తండ్రి, మరి సెరోసిస్ ఇలాంటివన్నిటి నుంచి నైనా యేసునామములో స్వస్థత కలుగునుగాక. ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నైనా కిడ్నీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించండి. స్టోన్స్ ఉంటే స్టోన్స్ అన్నీ యేసునామములో కరిగిపోవునుగాక. మా తండ్రి కిడ్నీకి ఇంప్లాంటేషన్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే త్వరగా వారికి లభించినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా ఎంతోమంది నైనా డయాలసిస్ల పైన
ఆధారపడి ఉంటున్నారు. అలాంటి వారికి అందరికీ మీ యొక్క కృప అనుగ్రహించండి దేవా. మరి వారు ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తుంటారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. స్వస్థపరచండి. ఆ కుటుంబంలో ఎంత వేదన నాయన, దయ ఉంచండి ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. స్వస్థపరిచే దేవుడవు నీవే. ఏ వ్యాధి అయినా తండ్రి నీ చేతిలో తప్పకుండా స్వస్థపడుతుంది ప్రభా. మీరు కృప చూపించమని ప్రతిమాలి అడుగుతుంటున్నాను తండ్రి దేవా. నీకే స్తోత్రములు తండ్రి మా ప్రభా. మరి ఎంతోమందినైనా అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు నాయన. అలాంటి వ్యాధుల నుంచి యేసునామములో విడుదల ప్రభా. కీమోథెరపీలు గుండా వెళ్తున్నటువంటి వారికి తండ్రి సహాయం చేయండి. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ లోకంలో ప్రభా ఎన్నో రకాల వ్యాధులు తండ్రి, ఎన్నో రకాల బాధలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా. ఎంతమందినైనా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన ఎమోషనల్ డిస్టర్బెన్సెస్తో ఉన్నటువంటి వారిని కూడా కనికరించి కాపాడండి. వారికి కావాల్సినటువంటి నెమ్మదిని దయచేయండి ప్రభా. మీరు నెమ్మదినిచ్చే దేవుడు ప్రభా, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు తండ్రి. జ్ఞానంతో వారు నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి. నీ పైన ఆధారపడుటకు సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి అపవాది శక్తుల చేత బాధపడుతున్నారో వారికి అందరికీ కూడా యేసునామములో స్వస్థత కలుగును గాక. మా ప్రభా తండ్రి, మీరు అద్భుతమైనటువంటి దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా. సహాయం చేసే దేవుడు. ఎవరు కూడా ఇలా బంధించబడి ఉండాలని, ఏ బంధకాలలో ఉండాలని మీరు కోరుకునే దేవుడు కాదు నైనా. మా తండ్రి, ప్రతి బంధకం కూడా విరగగొట్టబడును గాక యేసునామములో ప్రభా. నైనా ప్రతి ఒక్క కాడి విరగగొట్టబడును గాక తండ్రి. నీకే స్తోత్రం నాయన. మా తండ్రి దేవా, ప్రతి పరిస్థితిని బాగు చేయండి. ప్రతి కుటుంబంలోని పరిస్థితి, ప్రతి వ్యక్తిలోని పరిస్థితి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన వ్యసనాలతో ఉన్నటువంటి వాళ్ళను యేసునామములో విడుదల కలుగును గాక మా తండ్రి. ప్రతి ఒక్కరు వాటిలోంచి బయటపడుదురు గాక మా తండ్రి దేవా. సంతోషము, సమాధానము ప్రతి ఇంటిలో దయచేయండి. వారి గురించి ఎంతమంది వేదన పడుతున్నారో, భార్యలో, తల్లిదండ్రులో, మరి అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా వేదన పడుతుంటున్నారు ప్రభా. ఆ కుటుంబంను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అప్పుల బాధతో బాధపడుతున్న వారికి ఈ శ్రమలో విడుదల కలుగును గాక మా తండ్రి దేవా. ఎంతమంది అయితే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ అనుగ్రహించండి దేవా ప్రభా. మరి ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అడ్డంకులన్నీ కూడా ఏ శ్రమలో తొలగిపోను గాక ప్రభా. పరిస్థితులన్నిటినీ బాగు చేయండి దేవా. నీకే స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, మీరు మా జీవితాలలో తండ్రి మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞులమై ఎల్లప్పుడూ నిన్ను కృతజ్ఞతతో స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోను గాక తండ్రి నాయన. సంతోషము, సమాధానం ఆ కుటుంబంలో వెళ్ళి విరిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఈ దినమంతా మాకు తోడైండండి. మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.